ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము అనుకున్న పనులు అనుకున్నట్లే సజావుగా చక్కగా సకాలంలో జరిగిపోవాలి అనంటే ఈ చిన్న పరిహారము అనేది ఆచరించండి. దానికల్లా చేయవలసింది మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఎక్కడన్నా కొంచెం దూరంలో మర్రి చెట్టు అనేటువంటిది మాత్రం తటస్థపడుతుంది. మీరు ముందుగా సెర్చ్ చేసి రండి మర్రి చెట్టు ఎక్కడుంది అనేది. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ మర్రి చెట్టుకి అయితే ఏ రోజు చేయాలి అన్న సందేహం కలుగుతుందేమో మీకు. నేను ఏ రోజు చేయాలి అనంటే మీరు ఒక శనివారం నాడు పెట్టుకోండి. శనివారము నియమము అనేది శనివారం పెట్టుకోండి. పెట్టుకొని ఒక నల్ల దారము అనేది కూడా దారబంతి తీసుకొని వెళ్ళి ఆ మర్రి చెట్టుకి నల్ల దారము చుట్టూ కూడా ఇలా చుట్టి ఒక ముడి వేసి ఆ తర్వాత 7 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ 7 చుట్లు చుట్టండి. మర్రి చెట్టుకి 7 చుట్లు చుట్టండి. చుట్టేసి అంటే దీనివల్ల ఏమిటి అనంటే అనుకున్న పనులు అనుకున్నట్టు మనకు సకాలంలో జరగడం కోసం సుమా ఈ పరిహారం అనేది చేసేది. చక్కగా మీరు 7 వరుసలు ఇలా ప్రదక్షిణాలు చేస్తూ చుట్టండి. మీరు ఏదైనా సరే మనసులో మానసికంగా ఒక ధ్యానం అనేది చేయవచ్చు. నాన్న ఒక జపము అనేది మంత్ర జపము అనేది చేస్తూ చక్కగా ఆచరించండి. ఓం నమ శివాయ చదవచ్చు, ఓం నమో నారాయణాయ అని చదవచ్చు, లేదంటారా నవగ్రహాల స్తోత్రం చదవచ్చు, నృసింహస్వామిది చదవచ్చు. చక్కగా అలా చదువుతూ మీరు 7 చుట్లు ఇట్లా చుట్టండి. మీరు మర్రి చెట్టుకి, అది మర్రి చెట్టుకు చుట్టి ప్రశాంతంగా సరే కాసేపు అక్కడ అలా కూర్చోండి మర్రి చెట్టు చుట్టూ కూడా. ఇంకా మీకు వీలైందంటే కొంచెం వరిపిండి పంచదార కొద్దిగా ఒక పొట్లం కట్టి తీసుకుని వెళ్ళి ఆ మర్రి చెట్టు చుట్టూ కూడా ఇట్లా చల్లొచ్చు. చల్లి కాసేపు ప్రశాంతంగా ఆ పక్కనే ఎక్కడైనా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని, లేదా చెట్టు కిందనైనా సరే ఒక 2 నిమిషాలు అలా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చుంటే అన్ని పనులు కూడా మాకు సకాలంలో జరగాలి అని చెప్పి మనసులో ధ్యానం చేసుకుని చక్కగా మీరు ఇంటికి వచ్చేయచ్చు. అయితే ఎన్నిసార్లు చేయాలి అన్న నియమం ఏమీ లేదు. మీ శక్తి కొద్దీ చేయవచ్చు నాన్న. డైలీ అయినా చేయొచ్చు. ఓ 11 రోజులు అనుకొని 11 రోజులు వరుసగా చేయొచ్చు, లేదా ఒక 7 రోజులు అనుకోండి 7 రోజులు వరుసగా చేయండి. ఈ విధంగా ఆచరిస్తే మాత్రం తప్పనిసరిగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా మనకి సరైన సమయంలో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.